చూడండి ప్రియులారా, మనం లూకా సువార్త 5వ అధ్యాయము చదవండమ్మా. జన సమూహము సర్వశక్తిమంతుని వాక్యం వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన ఆ సరస్సు తీరమున 2 దోణెలను చూసెను. జాలర్లు వాటిలో నుండి దిగి తమ వలలను కడుగుచున్నారు. ఆయన ఆ దోణెల్లో కూర్చుండి దోణిలో నుండి జన సమూహమునకు బోధించుండెను. ఆయన బోధించుడు చాలించిన తరువాత, నీవు దోణిను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, సీమోను, ఏలినవాడా, రాత్రంతయు మేము ప్రయాసపడితేము కానీ మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పెను. వారు అలాగూ చేసి విస్తారమైన చేపలు పట్టారు. అందుచేత వారి వలలు పిగిలిపోవచ్చుండగా వారు వేరొక దోణిలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయము చేయవలని వారికి సంజ్ఞలు చేసిరి. వారు వచ్చి 2 దోణిలు ములుగునట్లు నింపిరి. సీమోను పేతురు అది చూసి మెస్సయ్య మోకాళ్ళ ఎదుట సాగిలపడి, మెస్సయ్యా, నన్ను విడిచిపోము, నేను పాపాత్ముడునని చెప్పు. ఏలయనగా వారు పట్టిన చేపల రాశికి అతడును అతడుతో కొన్న వారందరూ విస్మయముందిరి. అలాగున సీమోనుతో కూడా పాలివారైన జెబెదయి కుమారులకు యాకోబును యోహానును విస్మయముందిరి. అందుకు మెస్సయ్య, భయపడకము, ఎప్పటి నుండి నీవు మనుష్యులను పట్టువాడవైందువని సీమోనుతో చెప్పెను. వారు దోణెలను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయన్ను వెంబడించిరి. ఇలారా, ఇక్కడ జన సమూహము సర్వశక్తిమంతుని వాక్యముని వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గెన్నే సరస్సు తీరమును నిలిచి ఆ సరస్సు తీరమునున్న 2 దోణెలను చూచెను. జాలర్లు వాటిలో నుండి దిగి తమ వలలు కడుక్కొనుచుండ్రి. ఆయన ఆ దోణెల్లో సీమోనుదైన యొక్క దోణెనెక్కి దరి నుండి కొంచెము తోయమని అతన్ని అడిగి కూర్చుండి దోణిలో నుండి జన సమూహములకు బోధించుండెను. ఆయన బోధించుట చాలించిన తర్వాత, నీవు దోణిల లోతు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, సీమోను మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పినప్పుడు, సీమోను, ఏలినవాడా, రాత్రంతయు మేము ప్రయాసపడితేము కానీ మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పెను. హల్లెలూయా.
కృపగలయావే కరుణానిధివే కొనియాడేదాని గణనామం. కృపగలయావే కరుణానిధివే కొనియాడేదాని గణనామం. హల్లెలూయా 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 హల్లెలూయా. పూటలో ఐశ్వర్యం కోపించుచునే ప్రేమించువాడా కృప చూపుటలో ఐశ్వర్యం కోపించుచునే ప్రేమించువాడా కృపణా జీవము కన్న ఉత్తమము కృపణా జీవము కిలాధారము కృపయే నాకిల ఆధారము. హల్లెలూయా 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 హల్లెలూయా. అలాగే మార్కు సువార్త 9వ అధ్యాయము 23వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. అందుకు మెస్సయ్య 9వ అధ్యాయం 23 నమ్ముట నీ వలనైతే వానికి సమస్తమును సాధ్యమే అని అతనితో చెప్పెను. వెంటనే ఆ చిన్నవాని తండ్రి నమ్ముతున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయము చేయని కన్నీళ్లు విడిచి బిగ్గరగా చెప్పెను. ఆయన ఆమరిస్తారు. అంటే నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఎందుకంటే మనం విశ్వాసమును గురించి నమ్మకాన్ని గురించి మనం నేర్చుకుంటున్నాం. ఇక్కడ చూడండి, మనము ఇక్కడ పేతురు గురించి కనుక మనం చూసినట్లయితే పేతురు సర్వశక్తిమంతుణ్ణి నమ్ముకోకుండా ఆయన పట్ల విశ్వాసము లేకుండా ఎంతో కష్టపడి శ్రమపడి ఎంతో చేసినప్పటికీ రాత్రింబగులు లేకపోతే రాత్రంతా కూడా శ్రమపడి ఆ వలలేసి ప్రయాసపడినప్పటికీ కూడా ఏమి చేపలు పడలేదు. అంటే మనంతటా మనం ఏదో సాధించాలి, మనమంతటా ఏదో మనం కష్టపడి ఏదో పొందుకోవాలి, మన కష్టాన్ని నమ్ముకొని లేకపోతే మన బలాన్ని నమ్ముకొని లేకపోతే మన నిపుణతను మన తెలివితేటలు నమ్ముకొని ఎంత ప్రయాసపడినప్పటికి కూడా ఏమీ ప్రయోజనము లేదు అని పేతురు ద్వారా మనము చూడగలుగుతున్నాము. చూడండి, పేతురు గారు చూడండి, ఏలినవాడ రాత్రంతయు మేము ప్రయాసపడితేము కానీ మాకేమీ పడలేదు. రాత్రంతా మేము పడ్డాం. ఆ చీకటిలో, ఆ సముద్రంలో రోడ్డు మీద ఉన్న లైట్లు ఏమి ఉండవు కాబట్టి మేము చాలా ప్రయాసపడ్డాం కానీ మాకు ఏమీ పడలేదు, మాకేమీ దొరకలేదు. మేము ఎంత ప్రయాసపడ్డాం, ఎంత కష్టపడ్డాం, కానీ మాకేమీ దొరకలేదు. అండి, మనము కూడా ఆయనకి వేరే ఉండి మనం ఏమీ చేయలేము. మన సొంత తెలివితేటలతో కానీ, సొంత జ్ఞానముతో కానీ, సొంత బుద్ధితో కానీ
ఏమండి సొంత బలముతో కానీ నాకు అది తెలుసు ఇది తెలుసు నా వలే చేపలు పట్టడానికి తెలివైన వాళ్ళు ఎవరు లేరు, ఎక్కడ ఏ చేపలు నాకు తెలుసు, ఎక్కడ వలేస్తే చేపలు పడతాయో నాకు తెలుసు అని అనుకోవచ్చు. లేకపోతే నాకు ప్రతిదీ నాకు తెలుసు, నేను జ్ఞానవంతుని తెలివైన వాడిని, అందరిలో మా వాళ్ళు అందరిలో కూడా అందరికంటే నేను తెలియని అందరూ కూడా నన్ను అడుగుతూ ఉంటారు. ప్రతిదీ కూడా నన్ను అడుగుతూ ఉంటారు. నేను చాలా తెలివైన వాడిని అనుకోండి. పెట్టు తన సొంత తెలివితేటల మీద ఆధారపడ్డాడు, సొంత బలం మీద ఆధారపడ్డాడు, సొంత జ్ఞానం మీద ఆధారపడ్డాడు, ప్రయాసపడ్డాడు. రాత్రంతా కూడా ఏమీ పర్లేదు, ఏమి ప్రయోజనం లేదు. వల్లిని నేను మీరు నా తీగాలు నాలో నిలచియుండుడి, ద్రాక్షవల్లిని నేను మీరు నా తీగాలు నాలో నిలచియుండుడి, నాకు వేరయ్యో చిత్తూరను, నాకు వేరండి మీరేమి చేతురను, మీరేమి చేతురను, ప్రేమించుచున్నావా ఏది నీలో ప్రేమించుచున్నావా ఏది నీలో త్యాగము, ప్రత్యేకించబడినావా ప్రియమైన మెస్సయ్యగా, ప్రత్యేకించబడినావా పరమునకు చేర్చబడి వధువుగా, ప్రేమించుచున్నావా ఏది నీలో ప్రేమ, ప్రేమించుచున్నావా ఏది నీలో త్యాగం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా మీరు ఆలోచించండి, వేరేయండి. మీకు పట్టణ రాజ్యానికి వెళ్ళాలనుకున్నా, ఎత్తబడాలనుకున్నా, ఏదైనా కూడా నువ్వు వాటి కోసం చేయాలనుకున్నా, ఏదైనా కూడా మాటను బట్టి ఆయనను నమ్ముడు ద్వారా, ఆయన మాటను విశ్వసించడం ద్వారా, అందుకని నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే ఆయన నామమున. హల్లెలూయా. కానీ పేతురు గారు చూడండి, అతడు సహజంగా అయితే అక్కడ ఏమి లేవని అతను తెలుసు, వల వేసినా అక్కడ, ఎందుకంటే దీని మీద కొన్ని విషయాలు చెప్పాను పేతురు దీని గురించి. అయితే ఈ విశ్వాసాన్ని గురించి మాట్లాడాలని మరలా దీని మీద చెప్తున్నాను. కానీ అక్కడ ఏమీ చేపలు లేవు, పడలేదు. రాత్రంతా ప్రయాసపడ్డాం కానీ మాకు ఒక్క చేప కూడా పడలేదు. ఏమండి, ఒక్క చేప కూడా పడలేదు. కాబట్టి ఇప్పుడు మరలా ఈయన వల వేయమంటాడేంటి? అది నమ్మడానికి కష్టం. మీకు అర్థమైందా? నమ్మడానికి కష్టంగా ఉంటుంది. ఆయన మాటలు ఎప్పుడు కూడా నమ్మడానికి వీలుగానే విధంగా ఉంటాయి అన్నమాట. మరి వల వేశారు, రాత్రి అంతా ప్రయాసపడ్డారు సముద్రంలో,
ఏమి చేపలు పడలేదు. కానీ ఈయన వల వేయమంటున్నాడు. సహజంగా ఈ కాలం మనుషులు అయితే ఏమంటారంటే, రాత్రంతా మేము ప్రయాసపడ్డాం, రాత్రంతా కష్టపడ్డాం, వల వేసాం, ఏమి ఒక్క చేప కూడా పడలేదు, చేపలు లేవు మెస్సే, ఇక్కడ మేమంతా ఇచ్చుకామయ్యా, ఏమి లేవు, ఏమి పడవయ్యా, ఇక్కడ ఏమి లేవు అని ఆయనతో వాదిస్తారు. అయితే చెప్పండి, వాదిస్తారు. ఏమీ లేవయ్యా ఇక్కడ చేపలు, మేము ప్రయాసపడ్డాం కానీ ఒక్క చేప కూడా పడలేదు, వల వేయడం వేస్ట్, మేము రాత్రంతా ప్రయాసపడ్డాం, మేము మళ్ళీ ఇంకా కష్టపడతాం, ఎక్కడ మరలా మేము శ్రమపడి మనం వల వేస్తాం, మళ్ళీ ఈ లేనప్పుడు ఎందుకు అంత కష్టపడ్డాం, లేనప్పుడు ఎందుకు అంత శ్రమపడ్డాం, చేప లేవు కదా ఎందుకు అని మనము అంటాం. కానీ ఆయన ఏమన్నాడంటే, పిల్లారా చూడండి, అప్పుడు పేతురు ఏమన్నాడు చూడండి, ఏలిన సీమోను, ఏలిన వాడా, రాత్రంతా మేము ప్రయాసపడితేము కానీ మాకేమీ దొరకలేదు, అయినను నీ మాట చొప్పున వలలు వేతుమని. హల్లెలూయా. అంటే నువ్వు చెప్తున్నావు కాబట్టి, అంటే విశ్వాసం, అందుకే బైబిల్ చెప్తున్నాడు, నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము, అంటే వినుట వలన విశ్వాసము కలుగును. ఆ పేతురుకి వినుట వలన, మెస్సు యొక్క మాట వినడం వలన విశ్వాసం అనేది కలిగింది. అందుకని వాక్యం వినడం వలన విశ్వాసం అనేది కలుగుతుంది. అందుకే వాక్యం వినాలి, వాక్యం వినాలి, వర్తమానం వినాలి. ఎందుకంటే విశ్వాసము ద్వారానే నీకు ఏదైనా, ఏమండి, సాధ్యం కానీ ఏమైనా కూడా, కష్టమైన ఏమైనా కూడా సాధ్యమవుతాయి. వాక్యం వినడం వలన విశ్వాసము ద్వారా ఏదైనా సాధ్యమవుతుంది అనమాట. వాక్యం విననటువంటి వారికి విశ్వాసం ఉండదు. విశ్వాసం లేని దానిని బట్టి వాళ్ళ జీవితాల్లో ఏది కూడా వాళ్ళకి సాధ్యము కాదు. అందుకనే వాళ్ళకి ప్రతి అసాధ్యము, ప్రతిది అసాధ్యము అంటారన్నమాట. ప్రతి విషయంలో ఏమంటారు చెప్పండి, ప్రతి విషయంలో ఇది అసాధ్యము అని అంటూ ఉంటారు. కానీ పిల్లారా, ఇక్కడ మీరు చూడండి, పేతురు గారు మెస్సు యొక్క మాటని విశ్వసించాడు. విశ్వసించినప్పుడు విశ్వాసమతుల్లో కలిగి, ఎప్పుడైతే పేతురు గారు విశ్వసించారో, ఆ మాటలు ఎప్పుడైతే విన్నారో, అప్పుడు అతనికి ఏమొచ్చింది చెప్పండి, మరలా ఆయన చెప్పాడు కాబట్టి ఆ చేపలు మరలా పడతాయి అనేటువంటి ఒక విశ్వాసం అతనిలో కలిగింది. అతనిలో విశ్వాసము కలిగింది. ఎప్పుడైతే ఆ యొక్క విశ్వాసము కలిగిందో, పేతురు గారిలో ఎప్పుడైతే విశ్వాసం కలిగిందో, అప్పుడే ఆ చేపలు అనేవి అక్కడ సృష్టించబడ్డాయి. లేకపోతే ఎక్కడెక్కడో చేపలున్నా కూడా అక్కడికి వచ్చేసి విశ్వాసము ద్వారా, అంటే ఆయన నమ్మితే మహిమను చూస్తారన్న బైబిల్. చనిపోయిన వ్యక్తి ఏమైపోయి చెప్పండి, తిరిగిపోయి. ఎప్పుడైతే పేతురు గారు ఆయన చెప్పినది కనుక మనం చేసినట్లయితే, ఆయన గనక మనం లోబడినట్లయితే, ఆయన ఏమి చెప్పాడు దాన్ని కనుక నమ్మి మనం చేసినట్లయితే, సృష్టించి మరలా ఏం చేశాడు చెప్పండి, వల వేశాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. అందువల్ల సర్వశక్తిమంతుడి నమ్మకం ముందు ఒక విశ్వాసిగా ఉన్నప్పుడు అతడు ఏమి కూడా అతడు ఏం చేయలేకపోతే చెప్పండి, పొందుకోలేక. ఎప్పుడైతే విశ్వసించాడో, ఆయన మాటను నమ్మాడు, ఆయన వాక్యాన్ని నమ్మాడు, నమ్మగానే అతడు దేనికోసమైతే ప్రయాసపడుతున్నాడో, దేనికోసమైతే శ్రమ పడుతున్నాడో, దేనికోసమైతే రాత్రంతా కూడా నిద్ర మానుకొని ఆ సముద్రములో ఆ వలలేస్తూ కష్టపడ్డాడో, దాన్ని మరలా ఆయన్ని నమ్మినప్పుడు, ఆ వాక్యాన్ని నమ్మినప్పుడు
ఆయన మాటను నమ్మినప్పుడు విశ్వాసమును బట్టి అప్పటి వరకు అక్కడ ఏమీ లేని చేపలు ఏమండి మరలా అక్కడ విశ్వాసము ద్వారా బయటకు వచ్చేసాయి. ఆయన నామనిస్తారు అంటే ఆయన మాటలు ఏమని చెప్పండి, శక్తి ఉంది. ఆయన మాటలో శక్తి ఉంది కాబట్టి ఎవరైనా ఆయన మాటకు లోబడినప్పుడు ఆయన చేయగలిగిన సమర్థుడు. అందువల్ల ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. నమ్ముట నీ వలనైతే నమ్మువారికి సమస్తము సాధ్యమే. కాబట్టి అప్పుడు విస్తారముగా చేపలు పడ్డాయి, విస్తారముగా కుప్పలు తెప్పలుగా పడ్డాయి అన్నమాట. ఇంకా వాళ్ళు ఆశ్చర్యపడిపోయారు. ఆశ్చర్యపడ్డారు, ఏంట్రా మనం రాత్రంతా కూడా ప్రయాసపడ్డాం, ఒక్క చేప కూడా పడలేదు, అసలు ఎంతో ప్రయాసపడ్డాము, ఏమీ లేదు, ఖాళీ వలలు, ఖాళీ చేప ఏమీ లేవు. కానీ ఆయన యొక్క మాటను మనం నమ్మగానే చేపలన్నీ వచ్చాయి. ఇది గొప్ప అద్భుతమురా, అద్భుతమైన విషయం అని చెప్పి వాళ్ళందరూ ఏం చేశారు, పేతురు గారు ఏం చేశారు చెప్పండి, సమస్తమును విడిచిపెట్టి భయపడకము, ఇప్పటి ఉండి నువ్వు మనుషులు పట్టువాడవైంది అని సీమోనుతో చెప్పాను. అప్పుడు సమస్తమును విడిచిపెట్టి ఆయన్ని హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ఇప్పుడు కూడా మనకు నీ యొక్క విశ్వాసము ద్వారానే ఒక అద్భుతాన్ని నువ్వు చూడగలుగుతావు అన్నమాట. ఒక విశ్వాసము ద్వారా అక్కడ చూడండి, ఏమి చేపలు లేవు కానీ ఆయన నమ్ముడు ద్వారా అక్కడ చేపలు విస్తారంగా వచ్చాయి. దేని ద్వారా వచ్చాయి చెప్పండి, విశ్వాసం ద్వారా అవన్నీ వచ్చాయి. కాబట్టి ఈ యొక్క చివరి కాలములో కూడా యేసు అన్నాడు, నేను మరలా భూమి మీదకి వచ్చినప్పుడు విశ్వాసమును కనుగొందునా, చెప్పండి, విశ్వాసం కనుగొందునా. కాబట్టి ఈ చివరి కాలంలో ఎక్కడా కూడా ఆ పేతురు లాంటి విశ్వాసం కానీ బైబిల్లో భక్తులు కలిగిన విశ్వాసము ఇలా ఎక్కడ కూడా కనబట్టలేదంటే ఆయన మాటల్ని ఆయన యొక్క మాట చొప్పున చేసినట్లయితే, ఆయన మాటలు కనుక మనం నమ్మినట్లయితే, లేకపోతే ఆయన వాక్యాన్ని కనుక మనం నమ్మినట్లయితే, సూచించినట్లయితే మనం ఒక అద్భుతాన్ని చూడగలమనేటువంటి ఒక విశ్వాసము ఈనాడు కనబడినటువంటి కాలంలో మనం జీవిస్తున్నాం. ఆయన నమ్ముస్తాం. ఇక్కడ కూడా ఆయన వాక్యాన్ని నమ్మడం లేదు, దుర్బోధనలు నమ్ముతున్నారు, కల్తీ బోధనలు నమ్ముతున్నారు, తిరుత్వాన్ని, అలాగే లెంట దినాలని, క్రిస్మస్ అని, ఇలాగ రకరకాల కల్తీ బోధనలు నమ్ముతున్నారు తప్ప సత్యాన్ని ఏం చేయట్లేదు చెప్పండి, నమ్మడం లేదు. కాబట్టి అందువల్ల ఆయన నేను మరలా వచ్చినప్పుడు ఈ యొక్క భూమి మీద నేను విశ్వాసమును కనుగొందునా. కాబట్టి విశ్వసించే వారిని, ఆ రోజుల్లో ఆయన విశ్వసించేవారు యూదుల్లో కొద్ది మంది ఉన్నారు. కాబట్టి విశ్వాసం ఈనాడు ఆయన వస్తున్నాడు, రెండవసారి ఆయన వస్తున్నాడు అని అంటే చాలా మంది ఏం చేశారంటే, ఆ రెండవసారి వస్తున్నాడు ఎప్పుడు నుండి చెప్తున్నారులే, ఎప్పుడు నుండి అంటున్నారులే, ఏమండి ఎప్పుడు నుండి అంటున్నారులే రెండోసారి ఆయన వస్తున్నాడని, వచ్చేది లేదు ఏమీ లేదని చాలా మంది విశ్వాసాన్ని కోల్పోయారు చాలా మంది. కాబట్టి ఈ చివరి సమయంలో ఆయన అందుకే భూమి ఏమండి భూమి ఆకాశం లాంటివి ఏమైనా గతించవచ్చేమో కానీ నా మాటలు గతించవని చెప్పినటువంటి వాడు
మరలా రెండవసారి వచ్చి ఇప్పుడు ఒక గొప్ప అంటే అంటే ఆయన నమ్మినటువంటి వారిని, ఆయన విశ్వసించినటువంటి వారికి గొప్ప అద్భుతమును చేయడానికి ఆయన వచ్చాడు. ఆయన నమ్మిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ చేపలు దేనికి ఛాయిగా ఉన్నాయి? అందుకని ఇక్కడ ఆయన ఏం చెప్పాడంటే, నీవు మనుషులను పట్టువాడవైందు అని. కాబట్టి ఆ చేపలు అనేవి ఎప్పుడు కూడా విశ్వాసులకు ఛాయిగా ఉన్నాయి అన్నమాట. చేపలు దేనికి ఛాయిగా ఉన్నాయి చెప్పండి? విశ్వాసులకి. ఇప్పుడు చేప అనేటువంటిది నీటిలో మాత్రమే జీవిస్తుంది తప్ప, నీటిలో మాత్రమే బ్రతుకుతుంది తప్ప, అది ఒడ్డుకి వస్తే ఏమైపోతుంది? చచ్చిపోతుంది. అందుకనే అది నీటిలోనికే వెళ్ళిపోవాలి. నువ్వు ఒడ్డుకు ఒకవేళ వచ్చినా మళ్ళీ ఏదో విధంగా నీటిలోకి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తారన్నమాట. అది ఒడ్డునే ఉండి అలా పైకి వెళ్ళిపోదామని చూడదు. మళ్ళీ నీటిలోనికే జారి వెళ్ళిపోవడానికి, ఎగురుకుంటూ నీటిలోకి వెళ్ళిపోవడానికి అది ప్రయత్నం చేస్తాయి. కాబట్టి ఆ చేప దేనికి ఛాయిగా ఉందంటే నిజమైన విశ్వాసులకి ఛాయిగా ఉంది. కాబట్టి నిజమైన విశ్వాసులు ఎవరు? చేప వలె ఆ నీటిలోనే, వాక్యములోనే జీవిస్తూ ఉంటారు తప్ప మరలా ఒడ్డుకెళ్ళి జీవించేటువంటి వారు కాదు. ఒడ్డుకెళ్తే ఏమైపోతారు? వాళ్ళు చచ్చిపోతారు. ఒడ్డుకెళ్ళిపోతే ఏమవుతుంది? లోకంలోకి వెళ్ళిపోతే ఆత్మీయంగా చచ్చిపోవడం తప్ప మరి ఏమి. అప్పుడు నిజమైన విశ్వాసులు చేప వలె వాళ్ళు నీటిలోనే తప్ప లోకంలోకి వెళ్ళరు, లోకంలోనికి దూకరు. అదే పందులు అనుకోండి, పందులు కానీ కుక్కలు కానీ, ఉదాహరణ పంది ఉందనుకోండి, దాన్ని ఎంత కడిగినా ఏమండి, ఎంత వాక్యంతో ఎంతగా దాన్ని కడిగినా అది మరలా లోకం కానీ, డబ్బు కానీ, మురుగుంట కానీ, బట్టలు కానీ, ఏమైనా లోక సంబంధం కనబడగానే వెంటనే ఆశించి ఆ బురద ముట్లో పడిపోతుంది. అర్థమైందా? లోకం కావాలి దానికి, లోక సంబంధం ఆశల్లో పడిపోతుంది. లోక సంబంధం ఆపేక్షలో పడిపోయి అది ఆ పంది మరలా బురద పూసుకొని లోకంలో ఉంటుందన్నమాట, బురద పంది. అలాంటి విశ్వాసులు ఉన్నారు. అందుకని వాళ్ళని బైబిల్ చెప్తుంది, లోకము చేత జయించబడిన కాశల చేత, అంటే డబ్బు చేత, బంగారం చేత, లోక సంబంధ వస్తువుల చేత, లోక సంబంధమైన ఆస్తుల చేత జయించబడ్డారు వాళ్ళు. ఆయన చేత జయించబడిన, అందుకని లోకము చేత జయించబడిన వాళ్ళు. ఇప్పుడు చేప ఎప్పుడు కూడా లోకము చేత జయించబడదు, నీటిలోనే ఉంటుంది తప్ప ఒడ్డుకు వెళ్ళదు. ఒడ్డుకు వెళితే చెప్పండి చచ్చిపోతుంది. అందుకని ఒడ్డుకు వెళ్ళదు, అది నీటిలోనే. కాబట్టి ఇప్పుడు ఆయన మరలా దేనికి వచ్చాడంటే ఈ రెండవసారి చేపల కోసం వచ్చాడు. ఆయన మనిషి. హల్లెలూయా. కాబట్టి పేతురు కానీ, అపోస్తలులు కానీ, బెర్నాంగారు కానీ, అయ్యగారు కానీ, వీళ్ళందరూ కూడా ఈ 2000 సంవత్సరాల్లో వలలు వేశారు. పేతురు ఎలాగేశాడు? ఎందుకంటే పేతురు గారే ఆ బండ మీద సంఘాన్ని కట్టినవాడు. కాబట్టి ఈ పునాది తప్ప వేరే పునాది వేయకూడదని బైబిల్ చెప్తుంది. కాబట్టి ఆ బండ మీద కట్టబడిన ఆ ప్రత్యక్షత ద్వారా ఆ బెర్నాంగారు, అయ్యగారు వాళ్ళందరూ కూడా ఈ లౌకిక సంఘ కాలంలో మరలా వలలు వేశారు. ఆ వలలు వేయగా చాలా పడ్డాయి. చాలా వలలో పడ్డాయి. చూడండి, మనం క్షమించండి, మత్తయి సువార్త 13వ అధ్యాయము ఒకసారి మార్చు. 47 వచ్చిన మీరు ఒకసారి చదవండి అమ్మా. 13. మరియు పరలోక రాజ్యము సముద్రములో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. నానా విధములైన చేపలను పట్టినటువంటి నానా విధములైన చేపలు అన్నమాట. నానా విధములైన చేపలు, మంచి చేపలు పడ్డాయి, చెడు చేపలు, పనికిమాలి రకరకాలు పడ్డాయి. అయ్యగారు వర్తమానంలో ద్వారా, బెర్నాంగారు వర్తమానం వీడి ద్వారా ఈ వధువు సంఘంలో రకరకాల చేపలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఈ సెకండ్ కమింగ్ లో ఆయన ఏం చేశాడు? రెండవసారి ఆయన వచ్చి ఇప్పుడు కాదు, రెండవసారి వచ్చి ఏం చేస్తాడు చెప్పండి? వలయడం అంటే సువార్త. ఆ సువార్తని వలలో పడి చేపల సంఘానికి వచ్చేస్తాయి.
ఇప్పుడు అలాంటి వల వేయకుండా ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే కూర్చుండి, అంటే న్యాయాధిపతిగా కూర్చుండి ఏమండి ఇప్పుడు ఆయన ఏం చేస్తూ ఉన్నాడనంటే చూడండి, అది నిండినప్పుడు దాన్ని దరికి లాగి కూర్చుండి ఆ గంపలో వచ్చి చెడ్డ వాటిని బయట పారవేయుదురు. కాబట్టి ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే ఆయన అది నిండినప్పుడు దాన్ని దరికి లాగి కూర్చుండి. అందుకని ఇప్పుడు సువార్త ఏదో తిరిగి అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి ఇక్కడ తిరిగి అక్కడ తిరిగి ఆ సముద్రంలో ఆ పక్కకు తిరిగి ఈ పక్కకు తిరిగి ఆ నదిలో ఈ ఒడ్డున ఆ ఒడ్డున మధ్యలో అక్కడ ఇక్కడ సువార్త ఎక్కడ పడితే అక్కడ ఎక్కడ నీళ్ళుంటే అక్కడ ప్రకటించారు. బ్రహ్మం గారు అయ్యగారు వీళ్ళందరూ కూడా అర్థమైందా? ప్రకటించారు సువార్త. ఆ దేశమని ఈ దేశమని బ్రహ్మం గారు అయితే 7 సార్లు ప్రపంచాన్ని చుట్టొచ్చారంట. కాబట్టి పిల్లారా సువార్త భూదిగంతముల వరకు కూడా, అందుకని అది వధువు అంటే 5 రకాల పరిచర్యలు. భూదిగంతములు కూడా సువార్త వధువు ద్వారా 5 రకాల పరిచర్యల ద్వారా భూదిగంతముల వరకు కూడా సువార్త ప్రకటించబడింది. ఓ పిల్లారా ఇప్పుడైతే ఆయన కూర్చుండి హల్లెలూయా. ఇంకా ముందులాగా వలలేయడం తిరగడం చేపలు ఎక్కడ ఉన్నాయా చేపలు అని వల పట్టుకొని అంటే ఆ వల ఏంటి? లోకమును సువార్త అనే వల. మీకు అర్థమైందా? లోకమునకు సువార్త అదే కృపావర్తమానం అన్నమాట. ఆ కృపావర్తమానం అనే వల ద్వారా ప్రపంచవ్యాప్తంగా కూడా అన్ని దేశాలలో కూడా ప్రతి చోట కూడా వల వేయబడి తర్వాత 5 రకాల పరిచర్య అంటే వధువు పరిచర్య ద్వారా వధువు కాలము ఆ సువార్త అనేది ప్రకటించబడింది. సర్వసృష్టి బైబిల్. హల్లెలూయా హల్లెలూయా. ఈ 7 సంఘకాలు ఏం జరిగింది చెప్పండి? వల వేయడం, సువార్త ప్రకటించడం. ఏమండి ప్రతి దేశంలో కూడా ఆ సముద్రం దగ్గర ఈ సముద్రం దగ్గర ఆ గుంటల్లో ఈ గుంటల్లో ఎక్కడికి పెడితే కాలంలో అంటే చిన్న చిన్న విలేజ్లో పెద్ద పెద్ద పట్టణాల్లో ప్రతి చోట కూడా వాళ్ళలో చేపలు. అలాగే సువార్త ఆ విధంగా మనుషులను పట్టేటువంటి పేతురు గారు అదే చెప్పారు, సర్వశక్తుడు లేకపోతే మెస్సయ్య అదే చెప్తున్నాడు. చేపలను అంటే మనుషులను పట్టేటువంటి ఒక జాలరి. అందువల్ల అందరూ ఏమైనారు చెప్పండి? గారు బ్రహ్మం గారు అంటే 7 సంఘాలు 7 దూతలు అపోస్తులు వధువు వీళ్ళందరూ కూడా చేపల పట్టే జాలర్లై ఉన్నారు. హల్లెలూయా. అంటే వలలు వేసి చేపలు పట్టేటువంటి జాలరులుగా ఉన్నారు. ఇప్పుడు ఆయన కూర్చుండి అంటే చూడండి ఆ చేపలు పట్టిన వలను ఆయన దరికి లాగి నిండినప్పుడు, అంటే నిండడం అంటే ఏంది? నిండడం అంటే చెప్పండి? 2000 సంవత్సరాలు పూర్తి అయిపోవడం. ఈ ఇవ్వబడిన కాలం ఎంత? 2000 సంవత్సరాలు. ఆ 2000 సంవత్సరాలు నిండినప్పుడు 2000 సంవత్సరాలు, ఎందుకంటే అన్ని జనులకు ఇవ్వబడిన కాలం ఎంత చెప్పండి? 2000 సంవత్సరాలే. హోషేయ గ్రంథం ప్రకారము ఆ 2000 సంవత్సరాలు అవగానే ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే కూర్చుండి మంచి వాటిని గంపలో చేర్చి చెడ్డ వాటిని బయట పారవేయను. కాబట్టి ఇప్పుడు అలాగే సమాప్తి ఎందుకు జరుగును? దేవదూతలు వచ్చి నీతిమంతుల్లో నుండి దుష్టులను వేరుపరిచి వీరిని అగ్నిగుండములో పడవేయుదురు. అక్కడ ఏడుపును పండు గొరుగుటి ఉండును. చాలా అయినా మనిషి యుగ సమాప్తి అందు అంటే ఇప్పుడు మనం ఎక్కడున్నాం చెప్పండి? యుగ సమాప్తము. సమాప్తం అందుకే 7వ ముద్ర లేకపోతే ఆయన రాకడ సమాప్తము. అంటే కాలమునకు సమాప్తము, ముద్రలకు సమాప్తము, బోర్లకు సమాప్తము, పాత్రలకు సమాప్తము, సంఘకాలకు సమాప్తము. కాబట్టి ఇప్పుడు మనము ఎక్కడున్నామనంటే ఆయన కూర్చుండి మంచి చేపలను తీసుకొని వెళ్ళి కొట్టులోనికి. అలా చేపలు అంటే ఎవరు చెప్పండి?
పేతురు లాంటి విశ్వాసం కలిగిన వారు. పేతురు లాంటి విశ్వాసము అంటే నమ్మడానికి వీలు కానటువంటివి కూడా నమ్మేటువంటి వారు. ఇప్పుడు అబ్రహాం గారు ఉన్నారు అనుకోండి, వృద్ధాప్యులు ఉన్నారు, సర్వశక్తివంతులు, అసాధ్యమే. అది సైంటిస్టులకు అసాధ్యమే, లోకానికి అసాధ్యమే, మనుషులకు అసాధ్యమే, డాక్టర్లకు అసాధ్యమే. కానీ సర్వశక్తివంతుడికి సాధ్యం. బండలో నీరు అది రప్పించడము అందరికీ అసాధ్యమే, కానీ సర్వశక్తిమంతుడికి అది సాధ్యం. అది యూదులు అనుకున్నారు, ఓ మెస్సీ ద్వారా మనం రక్షణ పొందడము అది సాధ్యం కాదు అనుకున్నారు. ఆయన ఎందుకంటే ఆయన చాలా సామాన్యంగా ఉన్నాడు, ఏమి గొప్ప వ్యక్తులు కనపట్టలేదు. లేఖనాలు చూస్తేనేమో ఆయన గురించి గొప్పగా ఉన్నాయి, కానీ ఆయన సామాన్యమైనటువంటి, అందుకనే బెన్నం గారు చెప్పారంటే ఆయన సామాన్యతలో తను తానైనా మరుగు చేసుకుని ఆయన తను బయలుపరుచుకుంటాడని చెప్పాడు. ఆయన నామనిస్తాడు. అందువల్లే ఆయన సామాన్యతలో వచ్చాడు కాబట్టి, సామాన్యుడిగా వచ్చాడు కాబట్టి 2000 సంవత్సరాలు ఆయన ఎవరు కూడా యూదులు అనబడిన వారు పట్టించుకోలేదు, నమ్మలేదు. ఎందుకంటే ఆయన ఏదో చాలా గొప్పవాడుగా వస్తాడు, గొప్ప వ్యక్తిగా వస్తాడు అని వాళ్ళు అభిప్రాయపడ్డారు. కానీ వాళ్ళు అందువల్లే వాళ్ళు చూడలేకపోయారు, ఆయన గ్రహించలేకపోయారు. అందుకనే మెస్తున్నాడు, నేను మరలా భూమి మీదకి వచ్చినప్పుడు, మరలా అంటే తీర్పు తీర్చడానికి వచ్చినప్పుడు, న్యాయాధిపతిగా వచ్చినప్పుడు, అంటే చేపలని, మంచి చేపల్ని, చెడ్డవాడిని వేరు చేయడానికి నేను వచ్చినప్పుడు, ఏమండి ఆ సమాప్తం సమయంలో, ఆ రెండవ రాకడలో, కాబట్టి మనం 1996 నుండి ఆయన న్యాయాధిపతిగా కూర్చొని ఆయన ఇప్పుడు తీర్పు తీర్చే న్యాయాధిపతిగా ఉన్నాడు. ఆయన నమ్మనిస్తాడు. ఇక్కడ విశ్వసించిన వారు చేపలు, మంచి చేపలు. అందుకని ఇక్కడ చూడండి, చూడండి దరికిలా కూర్చుండి మంచి వాటిని గంపలో చేర్చి, ఆ జాలరు ఏం చేస్తాడు, మంచి వాటిని గంపలో చేర్చుకుని చెడ్డ వాటిని ఏం చేస్తాడు చెప్పండి, పారవేస్తాడు. కాబట్టి ఇక్కడ మంచివారు అంటే ఎవరు, నీతిమంతుడు. అంటే నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవిత బైబిల్ చెప్తుంది. కాబట్టి నీతిమంతులు అంటే ఎవరు, చేపలు, విశ్వాస మూలంగా జీవిస్తాడు. నీతిమంతుడు విశ్వాస మూలంగా. కాబట్టి వాక్యాన్ని నమ్మి జీవించే వ్యక్తే, ఆయన మాటలను జీవించే వ్యక్తే. అందుకని ఇక్కడ పేతురు ఏమయ్యాడంటే ఆయన మాటను ఎప్పుడైతే నమ్మాడో నీతిమంతుడయ్యాడు. కాబట్టి ఆ చేపలు నీతిమంతులనేమో ఆయన పైకి చేర్చి, అందుకని పైకి రమ్మని పిలుస్తున్నాడు. పెండ్లి విందు అనేది భూమి మీద కాదు, ఆయన మధ్యాకాశంలో, మధ్యాకాశంలో పెండ్లి విందుకు రమ్మని ఆయన ఆహ్వానిస్తూ ఉన్నాడు. కాబట్టి నిజమైన వధువు ఈ తెల్లవారుజామున కొనుక్కోబడుతుంది. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు, చేపలు, విశ్వాసము. అందుకే నీ వల్ల అయితే నమ్మువానికి డాక్టర్లు ఇదేమి ఉండదు, ఇది అవ్వదు, ఇది కుదరదు అని చెప్పచ్చు. అయినా కానీ నమ్మితే ఇది ఆయనకు అసాధ్యమేమి కాదురా, సాధ్యమే, డాక్టర్లకి సాధ్యం కాకపోవచ్చు, ఏమండి మనుషులకి సాధ్యం కాకపోవచ్చు, కానీ ఆయనకు మాత్రము సాధ్యమే. కాబట్టి ఇప్పుడు కూడా ఈ చేపలు ఏం చేస్తాయంటే వర్తమానాన్ని నమ్ముతాయి. ఈ చేపలు ఏం చెప్పాడు, ఓ ఆయన ఇప్పుడు కూర్చుని ఉన్నాడు అని చెప్పి మంచి చేపలు ఏం చేస్తాయండి, ఈ వర్తమానాన్ని నమ్ముతాయి. అందుకనే వీటిని తీసుకుని ఆయన ఏం చేస్తాడంటే బుట్టలో వేస్తాడు. అంటే బుట్టలో వేయడం అనంటే మధ్యాకాశానికి చేరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అందుకనే అవి మాత్రమే, ఆ చేపలు మాత్రమే ఈ వర్తమానాన్ని నమ్ముతాయి. చేపలు మాత్రమే ఈ వర్తమానాన్ని, ఈ న్యాయాధిపతిని, ఈ వర్తమానాన్ని చేపలు మాత్రమే విశ్వసిస్తాయి తప్ప, ఎందుకంటే అవి మంచి చేపలు, మేలుకరమైన చేపలు, మంచి చేసే చేపలు, అవి కీడు చేసే చేపలు కాదు, హాని చేసే చేపలు కాదు, దుర్మార్గం చేసే చేపలు కాదు. అవి మంచి చేపలు అయినాయి కాబట్టి, నీతిమంతులు అయి ఉన్నారు కాబట్టి వారిని ఏం చేస్తాడంటే ఆయన మధ్య ఆకాశానికి చేరుస్తాడు. కానీ ఈ చెడ్డ చేపలను ఆయన ఏం చేస్తాడంటే పారేస్తాడు.
చెడ్డ చేపలు ఏం చేస్తాడన్నది అంటే ఇక్కడ కానీ చూస్తే దుష్టుల్లో నుండి నీతిమంతులను వేరుపరిచి వీరిని అగ్నిగుండములో పడవేయబడతారు. ఎక్కడ పడవేయబడతారని చెప్పండి. అగ్నిగుండం అంటే పిల్లారా భయంకరముగా 3.5 సంవత్సరాలు శ్రమలు ఉంటాయి. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటి ఉండునని చెప్తా ఉంది. కాబట్టి పిల్లారా మీరు ఆలోచన చేయండి. 3.5 సంవత్సరాల భయంకరమైన శ్రమలు ఈ యొక్క చెడ్డ చేపలు అంటే పనికిరానిటువంటి అవిశ్వాసమైన నమ్మనటువంటి అవి ఇవి 2 ఉన్నాయి. అందుకే బ్రహ్మం గారు అన్నారు 3 రకాలైన విశ్వాసులు ఉన్నారు. 3 రకాలైనటువంటి విశ్వాసం, విశ్వాసి, వేషధారి, నిజ విశ్వాసి. కాబట్టి ఇక్కడ అవిశ్వాసం అంటే ముందుగానే నమ్మడం. అవిశ్వాసం ఏం చేస్తా, 8వ దినం లేదు వినగానే బాబో ఇదేదో కొత్త బోధలా ఉందిరా బాబో, 8వ దినం లేదు, ఏమీ లేదు, ఇదేదో కొత్త బోధలా ఉంది అని చెప్పి ఈ అవిశ్వాసి నమ్మడం. వేషధారి విశ్వాసి నమ్ముతారు, కానీ వేషధారి కూడా చివరి వరకు నమ్ముతాడు. కానీ ఏదో ఒక సమయంలో ఏదో ఒక తప్పు దొరకగానే తప్పు పట్టుకొని ఈ వర్తమానాన్ని విడిచిపెట్టేస్తాడు అనమాట. వర్తమానికుని తృణీకరిస్తాడు. అవి ఆ చెడ్డ అనమాట. అలాగే నిజమైనటువంటి చేపలు అవి చివరి వరకు కూడా వర్తమానాన్ని నమ్మేవే ఆ చేపలై ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా ఇప్పుడు ఆ చేపలు మాత్రమే, నిజమైన చేపలు మాత్రమే ఈ తెల్లవారుజామున ఈ యొక్క వర్తమానాన్ని విశ్వసించి ఏమైనా ఒక అద్భుతాన్ని చూస్తే అంటే మరణం లేని శరీరాన్ని పైకి వెళ్ళిపోతాయి. అది అసాధ్యం అని చెప్పొచ్చు. శరీరం మరణం అనేది అసాధ్యం అంటారు చాలా మంది. మరణాన్ని జయించడం అనేది డబ్బున్నోళ్ళు కొట్టిస్తులు చాలా మంది ఎవరు మరణాన్ని జయించలేదయా, అది ఎలా సాధ్యమవుతుంది, అది అవ్వదు అని చాలా మంది అనొచ్చు. కానీ ప్రియులారా ఆయనకు అసాధ్యమేమి, అది మనుషులకు సాధ్యము కాకపోవచ్చు, కానీ సర్వశక్తిమంతులకు అది సాధ్యమే. కాబట్టి ఇప్పుడు ఎవరైతే నమ్మారో ఈ తెల్లవారుజామున ఈ యొక్క వర్తమానాన్ని వాళ్ళు శరీరం మారడానికి కావలసినటువంటి విశ్వాసమును పొందుకుని ఆ యొక్క విశ్వాసము ద్వారా శరీరము రూపాంతరము చెంది అద్భుతమైన శరీరముతో ఆకాశాన్ని కొనుగోబడతారు. ఆయన నమ్మనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఆయన వలలేసేవాడుగా లేడు. ఆయన ఇప్పుడు మంచి చేపలు తీసుకుని వెళ్ళడానికి వచ్చాడు. అంటే నీతిమంతులు, నిజమైన విశ్వాసులు. కాబట్టి ఆ చేపలే ఇప్పుడు ఆయన నమ్ముతాయి. చేపలు ఏం చేస్తాయి చెప్పండి, ఆయన్ని నమ్ముతాయి తప్ప మిగతా వాళ్ళు నమ్మరు, తృణీకరిస్తారు ఈ వర్తమానాన్ని. కాబట్టి చేపలు మాత్రమే, నిజమైన చేపలు మాత్రమే, మంచి చేపలు మాత్రమే. అందుకని మంచి చేపలు అంటే మంచి హృదయం కలిగినటువంటి, ప్రేమ కలిగిన హృదయం కలిగినటువంటి, ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుటే ప్రేమ, ఆ ప్రేమ కలిగినటువంటి, ఆ హృదయం కలిగినటువంటి చేపలు రాబోయేటువంటి ఉగ్రతని, రాబోయే శ్రమకాలాన్ని నమ్మి, అంటే నాశనం రాబోతుంది నమ్మి పైకి విశ్వాసం ద్వారా శరీరంలో మార్పు చెంది పైకి కొనుగోబడతాయి. నమ్మనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అందుకు ఆయన అన్నాడు, నేను మరలా భూమి మీదకి వచ్చి కూడా చేపలను కనుగొందునా, నీతిమంతులు నేను కనుగొందునా. ఏమండి, అలాగే విశ్వాసము కలిగిన వారు నేను కనుగొందునా అంటే శరీరం మారడానికి కావలసినటువంటి, ఎత్తబడడానికి కావలసినటువంటి విశ్వాసము కలిగినటువంటి వారిని, అంటే రెండవ రాకడ వర్తమానం నమ్మేటువంటి విశ్వాసుల్ని కనుగొందునా అన్నాడు ఆయన. కాబట్టి ఈనాడు ఎక్కడ చూసిన దుర్బోధనలు నమ్ముతున్నారు. రెండవ రాకడ గురించి 1963లో రెండవ రాకడ జరిగిందని, వధు బోధని, బ్రహ్మం గారి క్రీస్తు అని, పనికి మాలిన బోధలు అనేకం ఉన్నాయి. ఆ పనికి మాలిన మాటలు, పనికి మాలిన బోధనలు నమ్ముతున్నారు తప్ప సత్యాన్ని నమ్మడం లేదు, వాస్తవాన్ని నమ్మడం లేదు. అందుకని ఎక్కడ చూసినా కూడా విశ్వాసం అనేది కనబడటం లేదు. ఎక్కడ కూడా ఏం కనబడలేదు చెప్పండి, విశ్వాసం అనేది కనబడటం లేదు. కాబట్టి పిల్లారా
ఈ చివరి సమయంలో ఆయన తన మంచి చేపల్ని 2000 సంవత్సరాలు వేయబడ్డాయి. అందుకని మృతులను సజీవులను, మృతమైన చేపలు ఉన్నాయి, అవి మరలా తిరిగి బ్రతుకుతాయి. అవి నీటిలోనే జీవించాయి, ఒడ్డును జీవించలేదు. కానీ ఇప్పుడు సజీవమైన చేపలు ఉన్నాయి. అదే ఆయన వధువు, ఇప్పుడు ఆయన వధువును ఆయన తీసుకుపోతాడు. మాత్రమే ఈ వర్తమానాన్ని నమ్ముతుంది తప్ప, ఈ రాకడను నమ్ముతుంది తప్ప, నిజమైన వధువు మాత్రమే నమ్ముతుంది తప్ప, వేషధారణ కలిగిన వధువు ఈ వర్తమానాన్ని నమ్మదు. అవిశ్వాసులు, వేషధారులు ఈ వర్తమానాన్ని నమ్మరు. కాబట్టి నువ్వు నమ్ము, నువ్వు విశ్వసించు. ఆ అద్భుతాన్ని నువ్వు, ఆ మహిమ శరీరాన్ని నువ్వు చూస్తావు, మధ్యాకాశంలో ఆయన చూస్తావు, 1000 ఏళ్ల పాలన నువ్వు చూస్తావు. అప్పుడు లోకంలో పాపం పెరిగిపోయింది, చెడుతనం పెరిగిపోయింది, ఎక్కడ చూసినా కానీ పాపము పెరిగిపోయింది. కాబట్టి ఈ లోకాన్ని ఆయన నాశనం చేసి భూమి మీద నూతనమైన రాజ్యాన్ని ఆయన తీసుకొని రాబోతున్నాడు. కాబట్టి పిల్లారా, ఇప్పుడు ఆయన మంచి చేపలను, అందుకని ఇక్కడ యుగ సమాప్తి 7వ ముద్ర. అందుకని ఇప్పుడు మనం ఎత్తబడిన తర్వాత పిల్లారా శ్రమకాలం వస్తుంది. శ్రమకాలం తర్వాత మరలా ఆయన యూదుల కోసం వస్తాడు. ఆ సమయంలోనే ముద్రలు, సంఘకాలు, పాత్రలు ఏమండి అన్నీ కూడా ముగించబడతాయి అక్కడే. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, చేత నీవు పేతురు కంటే కూడా గొప్ప విశ్వాసాన్ని చివరికి. ఆ తర్వాత పేతురు గారు కూడా చేపల పట్టడానికి కావలసిన విశ్వాసం, ఇప్పుడు ఎత్తబడడానికి కావలసిన విశ్వాసం. పేతురు గారు కూడా ఈ నక్షత్రాన్ని చూశాడు. రాసిన 2వ పత్రికలో పేతురు మహత్యమును కన్నులారా చూచిన వారం అంటే ఆ పరిశుద్ధ పర్వతం మీద మేఘము, మెస్సయ్య, అక్కడ పేతురు, యోహాను, యాకోబు, మోషే, ఏలియా ఆ పర్వతం మీద ఉన్నారు. అదే పరిశుద్ధ పర్వతం మీద ఆ మహత్యము కంటే కూడా స్థిరమైన ప్రవచన వాక్యం మనకు ఒకటి ఉందని చెప్పాడు. తెల్లవారు వేకుచుకమే హృదయాల్లో ఉదయించువారు ఆ వాక్యము చీకటి గల చోటున వెలుగుచు దీపంగా ఉంది. అందువల్ల ఈ సంఘ కాలాల్లో వర్తమానం చీకటి గల చోటు వెలుగుచు దీపం అయితే ఇది స్థిరమైన ప్రవచన వాక్యము. అందుకని వేకుజాముని లోతు అనబడి, లేకపోతే ఆ యొక్క మంచి చేపలను, ఎందుకంటే నోకాలంలో ఋతుకాలంలో జరిగినట్లుగానే 2వ రాకడ జరుగుతుంది. అక్కడ నోవహు, అలాగే దానియేలు, అలాగే ఏలియా, అలాగే రాహాబు స్త్రీ, రిబ్కా, ఇలాంటి మంచి చేపలు ఆయన తప్పించి ఆ తరువాత చెడ్డ చేపలు ఏం చేశారు చెప్పండి? నాశనం చేశారు. అవి కీడు చేసే చేపలు. వాటి ఆలోచన ఎప్పుడు కూడా కీడు, ఏమి కీడు చేద్దామన్న ఆలోచన తప్ప మేలు చేసే ఆలోచనలు లేనటువంటివి. అందుకని అలాంటి వాళ్ళంతా కూడా విడవబడతారు. ఆయన వధువు మాత్రము కొనిపబడతాయి. హల్లెలూయా. అలా ఉంచుకోండి, మనం ప్రార్థన చేసుకుందాం. ఇప్పుడు వేకు చుక్కగా ఆయన వచ్చి తీర్పు తీరుస్తున్నాడు సుమా. హల్లెలూయా. మెస్సీయ కూడా తెల్లవారుజామున తీర్పు ఇచ్చాడు. దేహములు విమోచించబడే సమయంలో మనం ఉన్నాం. విశ్వాసమును బట్టే ఆ శరీరము మార్పు చెందు తప్ప, విశ్వాసమును బట్టి మాత్రమే నీ దేహము మార్పు చెందు తప్ప, అవిశ్వాసము ద్వారా వేషధారులు అనుకుంటారంట. వేషధారులు నేను వెళ్తాను, నేను ఎత్తబడతాను అనుకుంటాడంట, కానీ ఎత్తబడ్డంట. అవిశ్వాసం అనుకుంటాడంట, నేను వెళ్ళను అనుకుంటాడంట, కానీ నిజమైన విశ్వాసి మాత్రము ఈ తెల్లవారుజామున విశ్వాసము ద్వారా పొందుకోవాలంటే విశ్వాసము ద్వారానే ఈ జామును నమ్ము, ఈ దినాన్ని నమ్ముతున్నావు, లోకము నాశనం కాబోతుంది నమ్ముతున్నావు, ఈ రాజ్యాన్ని నమ్ముతున్నావు, మధ్యాకాశంలో ఆయన్ని మెస్సీని శరీరధారిగా 2000 సంవత్సరం నాడు ఆయన మత్యమైన శరీరంలో వచ్చి
మరణించి ఆయన తిరిగి లేచి మహిమ శరీరంతో మధ్య ఆకాశాన మనము కూడా మహిమ శరీరంతో ఆయన మనం కలుసుకోబోతాం. హల్లెలూయా, హల్లెలూయా.